ఎక్కువ రోజులు బతకనంటప్ప. నేను అందుకే నేను ఒక్కోసారి హైదరాబాద్ ట్రీట్మెంట్ తీసుకుంటాను. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. అవునా? మీకు మీకు నేను అబద్ధాలు చెప్తాను అని ఏమనుకుంటున్నారు? నేను నిజంలో ఇంతవరకు నేను ఎవ్వనికి అని చెప్పాలి, నా రాజానికి కూడా చెప్పలే. నేను ఎక్కువ రోజులు బతకనంట. నేను అందుకే ఏడ్చద్దులేనా? అదే అది అన్నీ అర్థం చేసుకోకుండా ఉంది. అంటే అట్లా వదిలేసినావని ఆ పిల్ల బాధపడుతుంది నిన్నా. నేను ఒక కాలమే చెప్పిన, ఆ పిల్లకు బుద్ధి లేదు. అలాంటి వాళ్ళని ఎందుకు చేయాలా? వదిలేసేటోళ్ళని ఎందుకు చేయాలా? నువ్వేనేమన్నా నేను చెప్పిన ఒక కాలమే ఇత పని నేను చేయను నేను ఇత పని నీకు నాకు సెట్ కాదని. సంవత్సరం కింద నేను రోడ్డు పని చేసేటప్పుడు చెప్పిన, నాకు ఆరోగ్యం బాగాలేదు ఈ మధ్యన, టెన్షన్లు తట్టుకోలేక నేనైతే హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకొని గంజాయిలు తీసుకొని ఎట్టంటే అయిపోయినా. మీకు అర్థం కాకుండా నేను నా గురించి మీకు నా లైఫ్ అంతా ఖండం అయిపోయింది. నాది ఎప్పుడో లైఫ్ అంతా ఖండం అయిపోయింది. నేను ఆమెను మర్చిపోలేక చేయలేక నిజమే నా లత చాలా ఇదే అయిపోయింది నా లైఫ్. ఏం లేదు మీరు ఇప్పుడు ఆమె చచ్చిపోతాంటే